కొండపోచమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తే తమకు నిరాశ మిగిలిందని వాపోయారు. కొండపోచమ్మ సాగర్ కట్ట వద్ద ఉన్న 200 ఎకరాల భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సిద్దిపేట జిల్లా బైలంపూర్ రైతులు. వర్షపు నీరు నిలిచిపోవడంతో 100 ఎకరాలకు పైగా భూముల్లో పంట నష్టం జరుగుతుందని తెలిపారు. కొండపోచమ్మ నిర్మాణానికి ముందు వర్షం నీరు సాఫీగా వెళ్లిపోయేదన్నారు. ఇప్పుడు కట్ట అడ్డుగా ఉండడంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయంటున్నారు. తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేసినా ఉపయోగం లేదన్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొండపోచమ్మ ముంపు మేము గ్రామస్తులం అందరం ఏకగ్రీవంగా సంతకాలు పెట్టి 10 మంది బతకనీకని మేము మునిగిపోయి బయటకు వచ్చినాము. బయట కొద్ది 200 ఎకరాలు కట్ట కానుకొని మిగిలిన భూములల్లో మేము చేసుకొని బతుకున్నాం. గత 6 సంవత్సరాల నుండి ఆ మిగిలిన భూములు గిట్లా ముంపుకు గురవుతున్నాయి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కట్ట కాంతున్నాయి. అంతకుముందుకు ఏమవునంటే ఒక చెరువు నుంచి ఒక చెరువుకు గొలుసు తిరిగా నీళ్ళు అనేది వెళ్ళిపోవు. ఇప్పుడు కట్ట అడ్డం అవట్లే ఒక 100 ఎకరాలు మునిపోతూ గత 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. మన కొండపోచమ్మ డ్యామ్ రిజర్వేషన్ అయిపోయిన నుంచి R&R కాలనీ మేము పోయినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరానికి 200 ఎకరాలు ముంపు గ్రామం 100 ఎకరాలు వాటర్లో మునిగిపోవడం జరుగుతుంది. ప్రతి ఎకరానికి 20,000 లెక్కలు పెట్టుకున్నా కానీ ప్రతి సంవత్సరం రైతులు 2 కోట్ల రూపాయల నష్టపోతున్నారు. ఈ విషయాన్ని తీసుకుని కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, మేము ఎంఆర్ ఆఫీస్ కానీ ఎన్నో వినతి పత్రాలు అందించడం జరిగింది. ఆ వినతి పత్రాలు అందించడం జరిగినా కూడా కలెక్టర్ వారు కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి రెస్పాండ్ కావడం లేదు.